హలో విద్యార్థులు, ప్రామాణిక పరిమాణం ప్రకారం నట్తో స్టడ్ని సిద్ధం చేసే టాపిక్కు స్వాగతం. ఈ ఎక్సర్సైజ్ ముగింపులో మీరు చేయగలరు: డైని ఉపయోగించి ఎక్స్టర్నల్ థ్రెడ్స్ను కత్తిరించడానికి ఖాళీ పరిమాణాన్ని సిద్ధం చేయండి. ట్యాప్ని ఉపయోగించి ఇంటర్నల్ థ్రెడ్ను రూపొందించడానికి రంధ్రాలు వేయండి. Materials and equipment: threading die, die stalk or handle, cutting oil లేదా lubricant, thread gauge, vise లేదా clamping device, deburring tool. ప్రాసెస్: డై స్టాక్లో డైని ఉంచండి మరియు డై స్టాక్ యొక్క మెట్టుకు వ్యతిరేకంగా డై అంచుని ఉంచండి. జాబ్ చాంఫర్ డై యొక్క ముందు భాగాన్ని ఉంచండి. డై పూర్తిగా తెరిచి ఉందని నిర్ధారించుకోవడానికి డై స్టాక్ యొక్క సెంటర్ స్క్రూను బిగించండి. డైని ప్రారంభించండి. బోల్ట్ సెంటర్ లైన్ వరకు స్క్వేర్ చేయండి. డై స్టాక్ పై సరి ఒత్తిడిని వర్తింపజేయండి మరియు డైని బోల్ట్ బ్యాంకులోకి తరలించడానికి క్లాక్ వైస్ లో తిప్పండి. ఈ వీడియోలో డైని ఉపయోగించి ఎక్స్టర్నల్ థ్రెడ్స్ ని కత్తిరించడానికి బ్లాంక్ సైజ్ ని ఎలా సిద్ధం చేయాలో మరియు ట్యాప్ ని ఉపయోగించి ఇంటర్నల్ థ్రెడ్స్ ను చేయడానికి రంధ్రాల ద్వారా డ్రిల్ చేయడం ఎలాగో నేర్చుకుంటాము. మీరు అన్ని కాన్సెప్ట్స్ మరియు ఎక్సర్సైజెస్ ను అర్థం చేసుకున్నారని నేను ఆశిస్తున్నాను. మా తదుపరి వీడియోలో మేము మీకోసం మరొక అద్భుతమైన కాన్సెప్ట్స్ ని తీసుకువస్తాము. అప్పటి వరకు జాగ్రత్త వహించండి.